అప్పట్లో ఇంద్రద్యుమ్న అనే ఒక మహారాజుండేవాడు. ఆయన భార్యే గుండీచ. అయితే ఈ రాజు చాలా పరాక్రమవంతుడు. ఎన్నో యుద్ధాలు గెలిచాడు. మొత్తం భూమండలాన్నే జయించిన గొప్ప రాజు. కాని ఎన్ని సాధించినా రాజభోగాలు, సుఖాలు, సంపద ఎన్నున్నా కాని తృప్తనిది ఉండేది కాదు. సో దానికోసం ఒక సభని ఏర్పాటు చేసి తన సూచకులతో ఎన్నో విషయాలు చర్చించాడు. ఫైనల్గా ఒక గుడిని నిర్మించాలనుకున్నాడు. కాని ఆ గుడి ఎలా ఉండాలంటే నా పేరు నిలబెట్టేలా ఉండాలి అని అనుకున్నాడు. చరిత్రలోనే నిలిచిపోయేంత గొప్ప గుడిని నిర్మిస్తాను అని అనుకున్నాడు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరైనా గానీ గుడిని నిర్మిస్తున్నప్పుడు అందులో విగ్రహాన్ని పెట్టాలనుకుంటారు. కాని ఈ రాజు మాత్రం సాక్షాత్తు ఆ భగవంతున్నే గుడిలో పెట్టాలనుకున్నాడు. ఇక్కడే ఈ రాజు యొక్క రజోగుణం బయటపడింది. ఇది ఎలాంటి గుణం అంటే నువ్వు ఎంత మంచి పనులు చేయాలనుకున్నా కానీ నీలో గర్వాన్ని పెంచేస్తుంది, తప్పులు చేయిస్తుంది, తప్పుదారి గల్లేలా చేస్తుంది. అలాగే ఈ రాజులో కూడా అత్యాశలు పెరిగిపోయాయి. అయితే ఎప్పుడూ రాజు మైండ్లో ఇదే తిరుగుతూ ఉండేది. అలా ఒకరోజు తన మంచం మీద పడుకున్నప్పుడు తన కలలోకి స్వయంగా భగవంతుడే వచ్చి చెప్తాడు, నేనిలా నీలాచలం అనే కొండపై నీలమాధవుడి రూపంలో ఉన్నాను, విగ్రహ రూపంలో కాదు, సాక్షాత్తు నేనే అక్కడ ఉన్నాను అని చెప్పేసి మాయమైపోతాడు. అయితే ఈ రాజు ఉదయాన్నే లేచి తన సమస్త సైన్యాన్ని మొత్తాన్ని పంపిస్తాడు. నీలాచల పర్వతం ఎక్కడుందో వెతకండని. ఈ రాజుకి కుడిభుజంలాగా ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన పేరే విద్యాపతి. ఇక ఆ విద్యాపతిని కూడా నీలాచలం కొండని వెతకమని పంపిస్తాడు. సో ఇక్కడ అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. సైన్యం రాజ్యం మొత్తం వెతుకుతుంది, కానీ ఫెయిల్ అయిపోతారు. ఎవ్వరికీ దాని అంతు చిక్కదు. ఇక తిరిగి రాజు దగ్గరికెళ్ళి మేము ఎంత గాలించినా కానీ మాకు ఆ ప్రదేశమే దొరకలేదు మహారాజా అని చెప్తారు. కానీ ఒక్కడు మాత్రం రాజు దగ్గరికి ఇంకా తిరిగి రాలేదు. ఆయనే విద్యాపతి. ఇక రాజుకి గట్టి నమ్మకం ఉంటుంది, విద్యాపతి ఎలాగైనా కానీ సాధించే తిరిగి వస్తాడు అని. అండ్ ఇక్కడ విద్యాపతి గురించి చెప్పాలి. ఆయనకు ధర్మాత్ముడు. రజోగుణం అటువంటిది ఏమీ లేదు ఆయనకి. రాజు చెప్పిన పని చేయాలి అని దృఢ సంకల్పం ఉంది. ఇక అలాగే వెతుకుతూ వెళ్తుంటే ఒక కారడవి కనిపిస్తుంది. అందులోకి తన గుర్రం కూడా నడవదు, అక్కడే ఆగిపోతుంది. ఇక విద్యాపతి వెంటనే ఆ గుర్రాన్ని పక్కన పార్క్ చేసి నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. అలా వెళుతున్నప్పుడు అడవిలో ఒక సరస్సు పక్కన ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. ఆమె అడవుల్లో నివసించే గోండు జాతి వాళ్ళుంటారు కదా, వాళ్ళకి చెందిన స్త్రీ. ఇక ఈ విద్యాపతి రోజు అక్కడే వెతుకుతూ ఉంటాడు. డైలీ ఆ స్త్రీ కూడా కనిపిస్తూ ఉంటది తన సకులతోటి. అయితే మెల్లగా వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. ఇక అలా లవ్ చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ స్త్రీ తన ప్రేమని వ్యక్తపరుస్తుంది ఆ బ్రాహ్మణుడైన విద్యాపతికి. ఇక ఇలానే కొద్ది రోజులు ప్రేమించుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ స్త్రీ గురించి మీకు ఒకటి చెప్పాలి. ఆ స్త్రీ వాళ్ళ తండ్రి గోండు జాతికి ప్రజాపతి లాంటివాడు. అయితే ఆయన ప్రతిరోజు అర్ధరాత్రి కాగడా పట్టుకుని అడవిలోకి వెళ్తాడు. వెళ్ళి మార్నింగే తిరిగొచ్చేస్తాడు. కానీ దీని గురించి తన ప్రియుడికి చెప్పాలా వద్దా అని సందేశిస్తూ ఉంటుంది. విద్యాపతి కూడా ఎన్నోసార్లు అడుగుతాడు, కానీ ఏమీ చెప్పదు. చివరికి కొన్ని రోజుల తర్వాత పెద్దలకి చెప్పి ఆ అడవిలోనే ఘనంగా వివాహం చేసుకుంటారు. సో ఫైనలీ విద్యాపతికి పెళ్ళైపోయింది. ఇక విద్యాపతి కూడా గమనిస్తూ ఉంటాడు, అడవిలోనే ఉంటాడు కదా, ఆ ప్రజాపతి స్థాయిలో ఉన్న తన మామగారు రోజూ అర్ధరాత్రి కాగడా పట్టుకుని వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు తన నుండి మంచి సుగంధమైన పరిమళం వెదజల్లుతుంది. అయితే ఏంటా అని అడిగితే ఎవ్వరూ చెప్పరు. అయితే తను ఫైనల్గా తన భార్యకి ఎమోషనల్గా అడుగుతాడు, నేను నీలో సగం, అసలిక్కడేం జరుగుతుంది, మీ నాన్న రోజు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నాడు, నిజం చెప్పు అని ఎమోషనల్ డ్యామేజ్ చేస్తాడు. ఇక అలా అన్నాక ఏ భార్య నిజం చెప్పకుండా ఉంటుంది చెప్పండి. సో చెప్పేస్తుంది, మా నాన్నగారు నీలాచలం అనే పర్వతం దగ్గరికి వెళ్తారు. అక్కడ సాక్షాత్తు నీలమాధవుడుంటాడు. విగ్రహ రూపంలో కాదు, స్వయం రూపంగా భగవంతుణ్ణి రూపంలోనే దర్శనమిస్తాడు. రోజు వెళ్ళి దర్శించుకునొస్తాడు మా నాన్నగారు అని చెప్తుంది. ఇకంతే, నేను కూడా చూడాలని పట్టుబడతాడు. ఎలాగో తన అల్లుడు, సో ఖచ్చితంగా తీసుకెళ్లి చూపెట్టాలి కాబట్టి ఆయన తీసుకెళ్తాడు. కానీ ఒక షరతు, తన కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాడు. కాని విద్యాపతి చాలా తెలివైనవాడు. ఆవాలని తన మొలకి కట్టుకుంటాడు. ఒక చిన్న హోల్ పడతాడు ఆవాలు పడేలాగా. సో అలా వెళ్ళి తీసుకువెడుతూ ఉంటాడు. దారి మర్చిపోకూడదు కదా, సో ఆ దారి గుర్తుండడానికి ఆ టెక్నిక్ అనమాట. అలా వెళ్ళి చూడగానే నీలాచల పర్వతం వస్తుంది. అక్కడ తన మామగారు కళ్ళగంతలు తీసిన వెంటనే సాక్షాత్తు ఆ నీలమాధవుడే దర్శనమిస్తాడు. ఆ భగవత్ స్వరూపాన్ని చూసి కొన్ని నిమిషాలు షాక్లో ఉండిపోతాడు. ఇక వెంటనే తన మామగారు మళ్లీ కళ్ళకి గంతలు కట్టేసి రిటర్న్ తీసుకెళ్లిపోతాడు. సో అలా కొన్ని రోజుల తర్వాత తను తన రాజ్యానికి తిరిగి వెళ్తాను తన కూతుర్ని తీసుకుని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి రాజుకి జరిగిందంతా చెప్తాడు. ఎందుకంటే తను ఒక కార్యం మీద వచ్చాడు కదా. సో రాజుకు చెప్పిన వెంటనే రాజు సైన్యాన్ని తీసుకుని ఆ గూడెం మీద దాడి చేస్తాడు. నీలాచల పర్వతం ఎక్కడుందో చెప్పండని. వాళ్ళు చెప్పరు, కానీ తిను ఆ ఆవాలు వేశాడు కదా, సో దాన్ని ఫాలో అవుతూ నీలాచల పర్వతం దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ భగవంతుడు దర్శనమియ్యడు. ఇక్కడ ఎవరు ఉండడు, మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇక రాజుకి కోపం వచ్చి గూడెం పెద్దని ఎంతో అడుగుతాడు. తను మాత్రం ఏమీ చెప్పడం. ఇక శిక్షిస్తాడు. తన కూతుర్ని తీసుకెళ్లి జైల్లో వేస్తాడు. ఎన్ని చేసినా కానీ వాళ్ళు నోరు విప్పరు. ఇక రాజు కూడా అలసిపోతాడు. ఎంత చేసినా నాకు నీ జాడ కనబడట్లేదు భగవంతుడా అని చెప్పేసి, నువ్వు నాకు దర్శనమిచ్చే అంతవరకు
అన్నపానీయాలు ఏవి ముట్టను అని చెప్పేసి అలానే పడుకుంటాడు. ఇక తన కలలోకి మళ్ళీ భగవంతుడొచ్చి ఇలా చెప్తాడు, నీ పొగరు వల్లే నేనక్కడి నుంచి వెళ్ళిపోయాను. అయితే చక్రతీర్థం దగ్గర నేను ఒక దారు రూపంలో ఉంటాను, తేలుతూ ఉంటాను. అయితే నన్ను అక్కడి నుంచి తీసుకుని ఒక మంచి శిల్పితో ఒక రూపాన్నిచ్చి నన్ను ఆ గుడిలో ప్రతిష్ఠించు అని చెప్పేసి మాయమైపోతాడు. ఇక నెక్స్ట్ డే వెళ్ళి ఆ చక్రతీర్థం దగ్గర చూస్తే ఆ దారువు ఉంటుంది. దారువు ఉంటే ఇక్కడ చెక్క. సో ఆ చెక్క ఉంటుంది, తేలుతూ ఉంటుంది. కానీ ఎంత లాగినా అది మాత్రం ఒడ్డుకి రాదు. అలాగే నీటి మీద తేలుతూ ఉంటుంది. ఇక ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఆ దారువు మాత్రం బయటికి రాదు. ఇక మళ్ళీ ఆ భగవంతుడిని అడిగితే అప్పుడు చెప్తాడు, నువ్వు ఒక తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, ఆ గూడెం పెద్దని శిక్షించావు. ఈ రజోగుణమే నేను నీకు దక్కకుండా చేస్తుంది అని చెప్తాడు. ఇక వెంటనే మళ్ళీ వెళ్ళి ఆ గూడెం పెద్దకి క్షమాపణలు అడిగి అందర్నీ క్షమించమని వేడుకుని అక్కడికి తీసుకునొస్తాడు. అక్కడితోటి తన రజోగుణం నాశనమనిపోయి సత్వగుణంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ గూడెం పెద్ద వచ్చి లాగితేనే ఆ దారువు బయటకొస్తుంది. ఇక దీన్ని తీసుకుని రాజ్యానికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అసలైన కథ స్టార్ట్ అవుతుంది. దాన్ని మంచి శిల్పంలో మార్చాలంటే ఒక మంచి శిల్పి కావాలి. ఎంతమంది శిల్పకారులు వచ్చి చెక్కుదామని దానిపైన పెడుతుంటే అసలది కొంచెం కూడా కదలట్లేదు. అంటే అసలు శిల్పంగా మార్చడానికి ఏ శిల్పి వల్ల అవ్వట్లేదు. ఇక రాజుకి మళ్ళీ బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక శిల్పి తనకు తానే వస్తాడు. కొంతమంది ఏమంటారంటే ఈయన సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడు అని, ఇంకొంతమంది ఆయన విశ్వకర్మ అని అంటారు. సో అయితే ఆయనే వచ్చి నేను ఈ దైవకార్యాన్ని స్వీకరిస్తాను, కాకపోతే ఒక షరతు, నన్ను 21 రోజుల పాటు ఈ దారువుతోటి ఒక గదిలో బంధించండి, దిగ్బంధన చేసేయండి, ఎవ్వరూ తెరవకూడదు, నా కార్యాన్ని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి షరతు పెడతాడు. అయితే రాజు కూడా అలాగే చెప్పేసి ఒక గదిలో బంధించేసి తన పనిని కానియమంటాడు. కొన్ని రోజులు గడుస్తుంది. అన్నపానీయాలు ఏమీ ఉండవు. అయితే రాణికి దిగులు చెందుతుంది. ఈ గుండీచా మహారాణికి ఏమైంది, పని ఎంతవరకు వచ్చింది, ఆయన ఏమి తినలేదు, మరణించి ఉండొచ్చేమో అని చెప్పేసి భయంతోటి ఇద్దరు వెళ్ళి డోర్ తీస్తారు. ఇక వెంటనే ఆ శిల్పకారుడు అదృశ్యమైపోతాడు. సగం చెక్కిన శిల్పాలు మాత్రమే ఉంటాయి. ఇక రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇవి సగం చెక్కిన శిల్పాలు అని ఆలోచించేలోపే పైనుంచి ఆకాశవాణి వినిపిస్తుంది. అదే సంపూర్ణ రూపం, నన్ను ఇలాగే తీసుకువెళ్ళి ఆ గుడిలో ప్రతిష్ఠించు అని చెప్తాడు. రాజు కూడా అలాగే చేస్తాడు. ఇక ఫైనల్లీ పూరీ జగన్నాథ ఆలయం స్థాపించబడింది. ఆ రాజు అనుకున్నట్లే తన పేరు ఇప్పటికీ నిలిచిపోయింది. అందులో ఉండేది మామూలు విగ్రహాలు కాదు, సాక్షాత్తు భగవంతుడే. ఈ స్టోరీ ఇప్పటిది కాదు, కృతయుగం నాటిది. అప్పట్నుంచి మనకి పూరీ జగన్నాథ ఆలయం ఉంది, రథయాత్ర జరుగుతూ ఉంది. అయితే మీరెప్పుడైనా రథయాత్రలో పాల్గొన్నారా? కామెంట్ చేయండి. అండ్ ఇది నిజమైన స్టోరీ, మైథాలజీ కాదు, రియల్గా జరిగిన స్టోరీ. ఎన్నో పుకార్లు, ఎన్నో ఫేక్ స్టోరీస్ ఉన్నాయి, కాకపోతే ఇది నిజమైన స్టోరీ. మీకెలా అనిపించింది కామెంట్లో చెప్పండి.